హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు గ్రాండ్మా కిచెన్. నేను మీ శ్రావణి. ఇప్పుడు మనం చూడబోయే ఐటెం షాహీ తుక్డా. ఇది చాలా ఈజీగా చేసుకోవచ్చు, చాలా టేస్టీగా ఉంటుంది. కావలసిన పదార్థాలు: బ్రెడ్ 3 పీసెస్, పాలు 500 ml, కండెన్స్డ్ మిల్క్ 1/2 కప్పు, షుగర్ 1/2 కప్పు, నెయ్యి 2 టేబుల్ స్పూన్లు, జీడిపప్పు పొడి 2 టేబుల్ స్పూన్లు, బాదం స్లైసెస్ కొద్దిగా, జీడిపప్పు ముక్కలు కొద్దిగా, పిస్తా ముక్కలు కొద్దిగా, ఇలాచీ పౌడర్ 1/2 టీ స్పూన్. ముందుగా బ్రెడ్కి 4 వైపులా ఎడ్జెస్ కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న తర్వాత బ్రెడ్ని క్రాస్గా 2 పీసెస్లో కట్ చేసి పక్కన పెట్టుకోవాలి. ముందుగా స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకుని అందులో 1/2 లీటర్ పాలు పోసుకోవాలి. హై ఫ్లేమ్లో పెట్టుకుని పాలు పొంగొచ్చే వరకు కాగనివ్వాలి. పాలు ఇలా పొంగొచ్చిన తర్వాత మీడియం ఫ్లేమ్కి అడ్జస్ట్ చేసుకుని 1 స్పూన్ పెట్టుకుని ఇలా తిప్పుతూ కలుపుకోవాలి, లేదంటే పాలు అడుగంటేసే అవకాశం ఉంటుంది. చూసారు కదా, పాలు కొంచెం చిక్కబడ్డాయి. ఇప్పుడు మనం ఇందులో పంచదార వేసుకోవాలి. ఇప్పుడు ఈ పాలను ఒక 5 నుంచి 10 నిమిషాల పాటు మరగనివ్వాలి. ఇలా మరుగుతున్నప్పుడు ఇందులో మనం కండెన్స్డ్ మిల్క్ యాడ్ చేసుకోవాలి. కండెన్స్డ్ మిల్క్ యాడ్ చేసిన తర్వాత పాలు కొంచెం చిక్కగా అవుతాయి, పాలు రంగు కూడా మారుతాయి. ఇప్పుడు ఇందులో మనం ఒక 2 స్పూన్ల జీడిపప్పు పొడి వేసుకోవాలి. ఇది రుచి కూడా చాలా బాగుంటుంది, అలాగే పాలను కూడా థిక్గా చేస్తుంది. ఒక 5 నిమిషాల పాటు మరిగిన తర్వాత మనం అందులో ఒక 1/2 స్పూన్ ఇలాచీ పౌడర్ వేసుకోవాలి. చాలా మంచి ఫ్లేవర్ వస్తుంది. చూసారు కదా, మనకు కావాల్సిన థిక్ కన్సిస్టెన్సీ వచ్చింది. ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసి ఒక 1 అవర్ పాటు ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. ఫ్రై పాన్ పెట్టుకుని అందులో 2 స్పూన్ల నెయ్యిని వేసుకోవాలి. నెయ్యి కరిగిన తర్వాత ముందుగా కట్ చేసి పక్కన పెట్టుకున్న బ్రెడ్ పీసెస్ని వేసి ఫ్రై చేసుకోవాలి. ఒక సైడ్ కొద్దిగా ఫ్రై అయిన తర్వాత సెకండ్ సైడ్కి టర్న్ చేసుకుని బ్రెడ్ పీసెస్ని ఫ్రై చేసుకోవాలి. బ్రెడ్ పీసెస్ గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న బ్రెడ్ పీసెస్ని ఒక బౌల్లోకి తీసుకుని పక్కన పెట్టుకోవాలి. ఫ్రై పాన్లో 1 స్పూన్ నెయ్యిని వేసుకోవాలి. నెయ్యి వేడైన తర్వాత ముందుగా కట్ చేసి పక్కన పెట్టుకున్న జీడిపప్పు ముక్కలు, పిస్తా ముక్కలు, బాదం ఫ్లేక్స్ వేసి గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా గోల్డెన్ బ్రౌన్ వచ్చిన తర్వాత వీటిని మనం ఒక బౌల్లోకి తీసుకుని పక్కన పెట్టుకోవాలి. 1 అవర్ ఫ్రిడ్జ్లో పెట్టుకున్న మిల్క్ని మనం ఒక బౌల్లో వేసుకోవాలి. అందులో మనం ముందుగా ఫ్రై చేసి పక్కన పెట్టుకున్న బ్రెడ్ పీసెస్ని కూడా పెట్టుకోవాలి. ఇలా పెట్టుకున్న తర్వాత బ్రెడ్ పీసెస్ పైన కూడా కొద్దిగా మిల్క్ని యాడ్ చేసుకోవాలి. మనం ముందుగా ఫ్రై చేసి పక్కన పెట్టుకున్న నట్స్ని వేసుకోవాలి. చూసారు కదా, ఎంతో టేస్టీగా ఉండే షాహీ తుక్డా రెడీ. ప్లీజ్ లైక్, షేర్ and subscribe to Grandma Kitchen. For more updates, click bell icon.